ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, అంటే మన ఆత్మ వర్ధిల్లాలి. శారీరకంగా మనం ఏ విధంగా అయితే సంవత్సరానికి పిల్లలు ఎదుగుతూ ఉంటారో, ఈ విధంగా మన ఆత్మ కూడా ప్రతినిత్యము మన ఆధ్యాత్మిక స్థితిలో ఎదగాలని దేవుడు కూడా మన ఆత్మను ఎదగాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మ ఏం కావాలంట? దినము ఎదగాలంట. మన శారీరకంగా మనం ఎట్లయితే ఎదుగుతున్నామో, మన పిల్లలు ఎట్లయితే ఎదుగుతున్నారో, మనము ఆత్మీయ విషయాల్లో ప్రతినిత్యము మనం ఎదగాలంట. మనం ప్రార్థనలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, దేవునితో నడిచే విధానంలో ఎదగాలి. ప్రతి విషయంలో దేవునితో ఆనుకొని నడవడము మనం నేర్చుకోవాలి. అది ఆధ్యాత్మికంగా దినదినము మనము ఎదుగుతూ ఉండాలి. మనం ఆధ్యాత్మికంగా దేవుని చిత్తానుసారంగా ఆయన కోరుకున్నట్టుగా మనం ఆత్మీయతలో ఎదుగుతే ఆటోమేటిక్ గా దేవుడు మనకి లోక సంబంధమైనవి, ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. మనం ఎంత ఆత్మీయంగా దేవునితో అంటుకట్టబడితే అంతగా మనం వర్ధిల్లుతాం. మన ఆత్మ దేవునితో ఎంతగా పెనవేసుకుని ఉంటే అంతగా మనం ఏమవుతామంటే వర్ధిల్లడం